అయితే అగ్ని పరీక్ష గురించి మనం ఆల్రెడీ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాము. అగ్ని పరీక్షలో నిన్నటి ఎపిసోడ్ మీరు చూసుకున్నట్లయితే నిన్నటి ఎపిసోడ్ వరకి ఒక 5 మెంబర్స్‌ని ఆల్రెడీ డైరెక్ట్‌గా జ్యూరీ సెలెక్ట్ జేయడం జరిగింది. అయితే వాళ్ళతో పాటు ఇంకా 15 మెంబర్స్ కావాలి గాబట్టి, ఇంకా 10 మెంబర్స్ కోసం నిన్నటి ఎపిసోడ్‌లో వాళ్ళకి టాస్క్‌లు ఇవ్వడము, ఎవరైతే ఈ హోల్‌లో ఉన్నారో వాళ్ళందరికీ గూడా టాస్క్‌లు ఇస్తున్నారనమాట. ఆ టాస్క్‌లని బట్టి ఎవరైతే డేంజర్ జోన్‌లో ఉంటారో, అలాగే ఎవరైతే గోల్డెన్ చైర్‌లోకి వెళ్తారనేది చూడాల్సుంది. అయితే చాలా టాస్క్‌లయితే పెట్టడం జరిగింది. ఈ ఎవరైతే జ్యూరీ ముగ్గురు, అలాగే శ్రీముఖి కూడా హోస్ట్‌గా చేస్తుంది కాబట్టి, శ్రీముఖి గూడా అందులోనే తను కూడా టాప్ 5లో ఒక కంటెస్టెంటే కాబట్టి, తను కూడా రన్నర్ అప్ కాబట్టి బిగ్ బాస్‌కి. తను కూడా హోస్ట్ కాదు, సూపర్ హోస్ట్ అని ఆల్రెడీ నవదీప్ తనని ఇంట్రడ్యూస్ చేశాడు అగ్ని పరీక్షలో. అయితే శ్రీముఖి కూడా నిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నవదీప్ షోని స్టార్ట్ చేస్తూ టాస్క్ ఇవ్వడం జరిగింది. టాస్క్‌లో ఎవరైతే మాస్క్ మ్యాన్ ఉన్నారో ఆయన ఒక సైడ్ మొత్తం షేవ్ చేసుకోవాలన్నమాట. క్లీన్ షేవ్ చేసుకొని బిగ్ బాస్ షోలోకి వెళ్తే ఆ షో అయిపోయేంత వరకు కూడా ఆయన అదే క్లీన్ షేవ్‌తో ఉండాల్సొస్తుందని చెప్పారు. అంటే ఇద్దరికి పెట్టారు టాస్క్. ఎవరు అలా చేసుకోగలుగుతారు, ఎవరంత ధైర్యం చేయగలుగుతారో వాళ్ళని ముందుకు రమ్మంటే మాస్క్ మ్యాన్ ఇంకా తను కూడా ఇద్దరు రావడం జరిగింది. మాస్క్ మ్యాన్ అందులో గెలవడం జరిగింది. తను ఒకవైపు మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని తను వెళ్ళి గోల్డెన్ చైర్‌లో కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అభిజిత్ శ్రీముఖి టాస్క్ ఇవ్వడం జరిగింది. శ్రీముఖి టాస్క్ ఇచ్చినప్పుడు ఇద్దరు అమ్మాయిల్ని పిలవడం జరిగింది. అందులో ఐ యామ్ లూజర్ అని చెప్పేసి ఫోర్ హెడ్ పైన పచ్చబొట్టు టాటూ వేసుకోవాలని చెప్పింది. అది లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పడంతో దాంట్లో కూడా ఒక అమ్మాయి డ్రాప్ అయిపోయింది. దాంట్లో దమ్ము శ్రీజ అయితే దాంట్లో గెలవడం జరిగింది. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ దట్. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. నేను ఇంటికి తిరిగి వెళ్ళాలనుకోవట్లేదు. అందుకని చెప్పేసి నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం. నేను వేయించుకుంటా అని చెప్పింది. కానీ అసలు యాక్చువల్లీ టాస్క్ అయితే అది కాదు. యాక్చువల్లీ టాస్క్ ఏంటంటే ఇక్కడ చేతి పైన ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి రాసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట. సో తను టాటో వేయించుకొని దమ్ము శ్రీజ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అంటే గోల్డెన్ చైర్లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత అభిజిత్ కూడా టాస్క్ పెట్టడం జరిగింది సోల్జర్కి. సోల్జర్కి ఇంకా అబుకి కూడా టాస్క్ పెట్టినప్పుడు సోల్జర్ అందులో అంటే ఫుడ్ బాగుంటుంది కదా అనేసి సోల్జర్ అన్నాడని చెప్పేసి ఫుడ్కి సంబంధించిన టాస్క్ పెట్టారనమాట. ఫస్ట్ వాళ్ళ వెయిట్ చూసి ఆ తర్వాత ఇప్పుడు తినే ఫుడ్తో మీరు ఒక 1 kg ఇంక్రీజ్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పారు. సో దాంట్లో సోల్జర్ గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బిందు మాధవి కూడా టాస్క్ పెట్టడం జరిగింది. ఇద్దరు లేడీస్కి ఆప్షన్ ఇస్తాను నేనని చెప్పేసి ఇద్దరు లేడీస్కి ఇవ్వడంతో దాంట్లో ప్రియా గెలవడం జరిగింది. డాలియాకి ప్రియాకి పెట్టడంతో బెలూన్స్ టాస్క్ పెట్టారు. దాంట్లో బెస్ట్ ఆఫ్ ది 3 చూద్దామన్నారు. అందులో ప్రియా కూడా గోల్డెన్ చైర్కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ శ్రీముఖి టాస్క్ ఇచ్చారు. శ్రీముఖి సైలెంట్ టాస్క్ ఇస్తాను నేను, ఇప్పటి వరకు అన్నీ జరిగాయి, వైలెన్స్ జరిగాయి, యాక్షన్ జరిగాయి, అన్నీ జరిగాయి, ఇప్పుడు సైలెన్స్ టాస్క్ ఇస్తాను, కానీ ఈ టాస్క్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అని చెప్పడంతో సరే అని చెప్పి షాకూబ్ని ఇంకా కల్కిని కూడా స్టేజ్ పైకి అంటే షాకూబ్ని పిలిచింది. ఎందుకంటే తను ప్రతి రౌండ్లో నేను వస్తాను అని అంటున్నాడు. తను చాలా హుషారుగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ తనని పిలుద్దామని చెప్పేసి పిలవడం జరిగింది. ఆ తర్వాత షాకూబ్కి చెప్పింది, నీకెవరైతే కాంపిటీటర్ అనుకుంటున్నావో నువ్వు వాళ్ళని సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎవరితో ఆడాలనుకుంటే వాళ్ళని. అంటే షాకూబ్ నేను కల్కితో ఆడాలనుకుంటున్నాను, ఎందుకంటే తను ఇప్పటి వరకు ఒక గేమ్ కూడా ఆడలేదు అండ్ నా ముందు కూర్చుంది, నాకు ఆ వైబ్ అంతా బాగా అనిపించింది, సో తనతో ఆడదాం అనుకుంటున్నానని చెప్పింది. అయితే శ్రీముఖి పెట్టబోయే టాస్క్ ఏంటంటే శ్రీముఖి ఎవరైనా వాళ్ళిద్దరికి కూడా ఏం చెప్పాలనుకుందంటే మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నుండైనా లేదంటే మీ రిలేటివ్స్ ఎనీవన్ ఎవరి దగ్గర నుండైనా మీరు అమౌంట్ వేయించుకోవాలి. ఎవరికైతే ఎక్కువ అమౌంట్ వస్తుందో వాళ్ళు ఈ టాస్క్లో విన్నర్స్. అది శ్రీముఖి క్లియర్గా కల్కికి ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ శ్రీముఖి షాకూబ్ విషయానికి వచ్చేవరకు అక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. తనకి కూడా అంటే సమ్ అమౌంట్ రావాలి, ఎంత ఎక్కువ తక్కువ అనేది ఏం చెప్పలేదు, సమ్ అమౌంట్ వేయించుకోవాలి, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తున్నారని చెప్పేసి తనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. తినకు కొంచెం ఆ ఎక్స్ప్లెనేషన్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అయితే అక్కడ షాకూబ్ కన్ఫ్యూజ్ అయిపోయాడు.
కన్‌ఫ్యూజ్ అయిన తర్వాత మళ్ళీ తనకొక ఆపర్చునిటీ గూడా ఇవ్వడం జరిగింది. అంటే తను 10,000 మాత్రమే ఏపించుకున్నాడనమాట. సో, మళ్ళీ తనకి ఆపర్చునిటీ ఇస్తే కూడా తనకి ఎంత అమౌంట్ ఏపించుకోవాలి, ఏంటి అనేది మాత్రం వీళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కాబట్టి, తను మళ్ళీ తనకన్నా ఎక్కువ రావాలి అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ శ్రీముఖి అన్‌ఫెయిర్ ఆడిందని నాకు గూడా అనిపించింది. చూసే వాళ్ళందరికీ గూడా ఖచ్చితంగా అంటే తనని ఒక అమాయకుడిని చేసి ఈ గేమ్ ఆడారు అని చెప్పేసి చూసిన వాళ్ళందరికీ కూడా అది ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. సో, తన తర్వాత కూడా ఈ గేమ్ షాకూబ్ అన్నాడనమాట. నాకిది అన్‌ఫెయిర్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఇందులో అన్‌ఫెయిర్ ఏముంది అనంటే ఇక్కడ ఎవరికైనా చూసే వాళ్ళకి అన్‌ఫెయిర్ అనిపిస్తుందా అని అడిగితే, ఇప్పుడు అడగడం తన వంతైనప్పుడు రెస్పాండ్ అవుతారు గదా ఎవరైనా. మరి ఆ అమ్మాయి దమ్ము శ్రీజ అక్కడ చెయ్యి లేపింది. దమ్ము శ్రీజ చెయ్యి లేపితే నీకేం అన్‌ఫెయిర్ అనిపించింది అని చెప్పేసి శ్రీముఖి అనింది. అంటే నాకు అన్‌ఫెయిర్ అనిపించింది అంటే ఎక్కడ అని చెప్పేలోపే నువ్వు మూసుకొని కూసో. ఏంటి ఆ స్లాంగ్ అంటే ఒక సెలబ్రిటీ ఆ ప్లేస్‌లో ఉంటే శ్రీముఖి అలానే మాట్లాడుతుందా? నువ్వు కూసో, నువ్వు మూసుకొని కూసో అట్లనే మాట్లాడుతదా? అంటే వాల్యూ లేదు కామన్ మ్యాన్‌కి. అంటే ఏదో పిలిచారు వాళ్ళని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక సెలబ్రిటీ హౌస్‌లోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే కామన్ మ్యాన్ వెళ్ళాలంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, రెస్ట్రిక్షన్స్ ఉన్నా పర్లేదు. వాళ్ళు వాటిని దాటుకొని వెళ్తున్నారు లోపలికి. అలాంటప్పుడు వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ అనేది దొరకాలి గదా! వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే, ఎంతో ఇంట్రెస్ట్‌తోనే వాళ్ళు ఆల్రెడీ ఆ వీడియోస్ పంపించారు. అందులో వాళ్ళు ఎంతమందిలో వాళ్ళకి టాలెంట్ ఉంది గాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. మరి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! అలా మాట్లాడడం తన బిగ్ బాస్ అంటేనే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పడము బిగ్ బాస్‌లో ఖచ్చితంగా ఉంటుంది. మొహం మీద కొట్టినట్లు మాట్లాడడమే బిగ్ బాస్ షో. ఇదొక రియాలిటీ షో. మరి తన అమ్మాయి ఎందుకు తన డెసిషన్‌ని తీసుకోలేకపోయారు వీళ్ళు? ఓకే, శ్రీముఖిది అయిపోయింది కూర్చోమనింది. ఆ తర్వాత మళ్ళీ నవదీప్ పిలిచాడు. నవదీప్ పిలిచి షాకూబ్ ఇంకా దమ్ము శ్రీజాని స్టేజ్ పైకి రమ్మని పిలిచి షాకూబ్‌ని అడిగితే షాకూబ్ అక్కడ ఓకే నేను కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు. తర్వాత దమ్ము శ్రీజాని కూడా పిలిచి నువ్వు ఒక ఊరు నుండి ఎగేసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడితే సరిపోదు. నీకు అనిపించింది మాట్లాడుతున్నావు. ఆ తర్వాత నీకే కెరీర్‌కి డ్యామేజ్ అవుతది. ఏంటిది? అంటే తనకు అనిపించింది తను మాట్లాడకూడదా? అంటే ఊరు నుండి వచ్చావంటే ఊరు నుండి వచ్చిన వాళ్ళకి గొంతులుండవా? వాళ్ళు మాట్లాడొద్దా? అంటే నవదీప్ నిన్ను అడుగుతున్నా. ఊరు నుండి వస్తే బిగ్ బాస్ షోకి అర్హులు కాదా? బిగ్ బాస్ షోలో మాట్లాడొద్దా వాళ్ళు? వాళ్ళకి గొంతు లేదా? వాళ్ళని కూడా మీరు సెలెక్ట్ చేస్తున్నారు కదా! ఆ అమ్మాయిలో ఎంతో టాలెంట్ ఉంటేనే కదా మీరు గోల్డెన్ చైర్‌లోకి పంపించారు. మరి ఆ అమ్మాయి చెప్పేదాన్ని కన్సిడర్ చేయొచ్చు కదా! ఓకే, మీకు తప్పనిపిస్తే దాని తర్వాత చెప్పండి. అదే చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అదే మాట ఆ అమ్మాయి నువ్వు ఊరు నుంచి వచ్చి ఎగేసుకొని మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా! ఎప్పుడైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అక్కడ ఆపోజిట్ పర్సన్ ఎవ్వరున్నా కూడా మనం ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇస్తే వాళ్ళు కూడా మనకి ఆ రెస్పెక్ట్ ఇస్తారు. నీకు వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? నువ్వు ఊరు నుండి రాలేదా? ఒకవేళ నువ్వు రాలేదంటే మీ నాన్న రాలేదా? మీ రిలేటివ్స్ రాలేదా? వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? అందరు సిటీలోనే పుట్టి సిటీలోనే బ్రతుకుతారా? ఎక్కడి నుండి వచ్చామన్నది కాదు. మనకి ఎంత అది ఉంది, ఎంత సంస్కారంగా మనం మాట్లాడుతున్నాం. ఒక రియాలిటీ షోలో మిమ్మల్ని అంతమంది చూస్తున్నారు. మీరు అన్‌ఫెయిర్ ఆడారని క్లియర్‌గా అక్కడ తెలుస్తుంది. చూసే మా అందరికీ కనిపిస్తుంది. అది మీకు తెలియకపోవచ్చు. మేము మీ అందరినీ స్పైలాగా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక అగ్ని పరీక్ష షో అంటే మేము బిగ్ బాస్‌ని ఎలా అయితే చూస్తున్నామో దీంట్లో కూడా మీరు ఎవరిని పంపిస్తున్నారు? ఏంటి? ఎందుకు పంపిస్తున్నారు? మీరు ఏం టాస్కులు పెడుతున్నారు? వచ్చిన వాళ్ళనే కాదు, కంటెస్టెంట్‌నే కాదు, ఇక్కడున్న జ్యూరీ, అక్కడున్న యాంకర్ అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా అన్నీ రికార్డ్ అవుతూనే ఉన్నాయి. సో, మా ఐస్‌తో మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మీరు పెట్టేవన్నీ ఓకే, అవన్నీ టాస్కులు ఓకే, బాగుంది. వాళ్ళు లోపలెళ్ళి ఇవన్నీ భరించగలరా? వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళు కెమెరాని హ్యాండిల్ చేయగలరా? అదంతా మీరు చూస్తున్నారు. అదంతా బాగుంది. కానీ వాళ్ళ కన్సర్న్స్ కూడా వినండి. వాళ్ళు చెప్పేది కూడా వింటే బాగుంటుంది కదా! సో యెస్, ఇదన్నమాట నిన్న జరిగిందైతే. సో ఇందులో మీరు కూడా షో చూసుంటే ఖచ్చితంగా కామెంట్లు చేయండి. అంటే నిన్న మీకు కూడా అట్లనే అనిపించిందా? లేదంటే ఏమనిపించింది అక్కడ? ఆ షో మీరు చూస్తున్నారనేది. అండ్ అగ్ని పరీక్ష రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. అంటిల్ దెన్ బాయ్.